ఇవాళ కేసు డిస్కస్ చేసుకున్నాం. సో నాకు నిన్ననే ఫాలో అప్ వచ్చింది. అంటే ఫాలో అప్ కాదు, యాక్చువల్గా ఆఫ్టర్ 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పేషెంట్ నిన్నే వచ్చారు. 2 years బ్యాక్ వాడుతున్నారు. సో అప్పుడు కేసు ఎలా ఉంది అనేది నిన్న ఇప్పుడు చెప్పారు. సరే ఆ కేసు డిస్కస్ చేసుకున్నాం. సో తను అంటే 2021లో వచ్చింది. యాక్చువల్గా 16 years గర్ల్. నవంబర్ ఆ టైంలో 2021 నవంబర్. సో తన ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్, అప్పుడు చెప్పిన కంప్లైంట్స్. తనకి పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి, బట్ ఎక్కువ కాలం అంటే ప్రొలాంగ్డ్ గా బ్లీడింగ్ అవుతుంటుంది. కొంచెం కొంచెం అలా బ్లీడింగ్ ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 days అలా ప్రొలాంగ్డ్ గా బ్లీడింగ్ అవుతుంటుంది. వచ్చినప్పుడు మాత్రం మంత్ కి రెగ్యులర్ గా వస్తుంది, కానీ బాగా ప్రొలాంగ్ అవుతుందట. సో అలా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినప్పుడు రెగ్యులర్ గా వచ్చేది. మళ్ళీ ఆపేస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం రికర్ అయ్యేది. మళ్ళీ మధ్యలో ఆపి మళ్ళీ 2-3 months వాడారు ఇంగ్లీష్ మెడిసిన్స్, మళ్ళీ అలాగే వచ్చేది. కానీ ఈసారి ఇప్పుడు కంటిన్యూగా డైలీ బ్లీడింగ్ అవుతూ ఉంది. ఆ ప్రాబ్లంతో వచ్చారనమాట. సో బ్లీడింగ్ ఎలా అవుతుంది అంటే బాగా రెడ్డిష్ బ్రౌన్ గా బ్లీడింగ్ అవుతుండేది, క్లాట్స్ పడేవి. అది కూడా డే టైం ఎక్కువగా ఉండేది. పాప క్లినిక్ వచ్చినప్పుడు 16 years, తనకి మెనార్కి 13 years అప్పుడే రిటర్న్ అయింది. అప్పటి నుంచి కూడా రెగ్యులర్ గా ఉండేది, బట్ స్టార్టింగ్ లో కొంచెం చాలా స్కాంటీగా ఉండేది. అలాగే హెడేక్, కాళ్ళ నొప్పులు, మూడ్ స్వింగ్స్ అంట. మెన్సెస్ టైంలో సడన్ గా కోపం రావడం, ఇరిటేషన్ అవడం, సడన్ గా డల్ అయిపోవడం, వీక్నెస్ ఉండేది. సో ఇవన్నీ వాళ్ళ మదర్ చెప్పారు. పామ్స్ చాలా పింక్ కలర్, పర్పుల్ కలర్ లో ఉంటాయి. తన తొందరగా అంటే ఇలా వీక్ అయిపోతూ ఉంటుంది. సరిగా తినదు, ఆకలి వేసి తినాలనిపించినా తిన్నా సరిగ్గా తనకి ఓపిక ఉండదు, వీక్ అయిపోతుంటుంది. అలాగే నీరసం, కొంచెం పని చేసినా తొందరగా అలసట వచ్చేసి నీరసం వచ్చేస్తుంది. చిన్నప్పుడు తనకి ఆయాసం ఉండేది, నెబులైజర్ అది వాడేవారట. ఆ అప్పుడు అది తగ్గింది. ఇప్పుడు ప్రజెంట్ కంప్లైంట్ ఏంటంటే బాగా వీక్నెస్, ఈ ప్రొలాంగ్డ్ గా బ్లీడింగ్ అయిపోవడం వల్ల బాగా నీరసంతో ఉంటుంది. ఎక్కువ పని చేసినా అలసటగా ఫీల్ అయిపోతుంది, చేయలేకపోతుంది. సో ఆ కంప్లైంట్ తో వచ్చారు. సో టెంపరీగా నేను అప్పుడు ఉన్నటువంటి కండిషన్ బట్టి చైనా ఇవ్వడం జరిగింది. చైనా 30, చైనా 200. తర్వాత కొంచెం అది బెటర్ అయింది. అంటే అప్పుడు 2021 నవంబర్లో ఈ అబ్డామెన్ స్కాన్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. అప్పట్లో బాగా మల్టిపుల్ ఫాలికల్స్ ఉండేవి, 8-9 ఫాలికల్స్, 7-8 ఫాలికల్స్, పాలిసిస్టిక్ ప్యాటర్న్, బైలాటరల్ పిసిఓడి ఇచ్చారు. అండ్ హిమోగ్లోబిన్ వచ్చేసి 8.5, థైరాయిడ్ ప్రొఫైల్ నార్మల్ గా ఉండేది. సో ఇవి ల్యాబ్ రిపోర్ట్స్. బేసింగ్ ఆన్ బ్లడ్ లాస్ వల్ల వచ్చినటువంటి వీక్నెస్, ప్రజెంట్ ఉన్న కండిషన్ బట్టి నేను చైనాది ఇవ్వడం జరిగింది.
సో, తను కొంచెం బెటర్ అయింది. కొంచెం బ్లీడింగ్ అది స్టాప్ అయింది. కొద్దిగా వీక్‌నెస్ బెటర్ అయింది. కానీ మళ్ళా రికవర్ అవుతుండేది. సో, తను ఇంటర్ ఆ టైంలో చదవడం తను ఆహ్, వచ్చేది కాదు. వాళ్ళ మదరొచ్చి చెప్పేవారు కంప్లెయింట్స్ అలా మధ్య మధ్యలో బ్లీడింగ్ అవుతుండేది. మళ్ళీ ప్రొలాంగ్ అయ్యేది. మళ్ళీ అలా కొంచెం తగ్గేది. సో, ఇలా కొన్నాళ్ళు మధ్యలో ఇంటర్మిటెంట్‌గా ఈ మెడిసిన్స్ నేను ఇవ్వడం జరిగిందంతే. ఈ బ్లడ్ లాస్‌కి సంబంధించింది, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్, కర్రమెట్టు, అలాగే ఆహ్, ఇంటర్ కరెంట్‌గా నేను ఒకసారి మెడోరినం ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా కంప్లెయింట్ రావడం, వాళ్ళ మధ్యలో వాళ్ళ మదర్ రావడం, ఇలా బ్లీడింగ్ అవుతుందని చెప్పడం, ఇట్లా ఉందని చెప్పడం. సో, అంటే తనెక్కడో హాస్టల్‌లో ఉండేది. ఇంటర్ రాకపోవడం కుదరకపోయేది. సో, అలా వచ్చి తీసుకెళ్ళాను గానీ, కంప్లీట్‌గా నేను కేస్ తీసుకోలేకపోయాను. సో, ఇట్లాగే ఈ ప్యాటర్నే నడిచింది. బ్లీడింగ్‌కి స్టాప్ చేయడం వరకు, తర్వాత మళ్ళీ కొంచెం అది ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం స్కిప్ చేయడం అలా జరిగేది. సో, ఇలా కాదని చెప్పి నేను ఆహ్, అలా ఒక అంటే సంవత్సరంలో ఒక 2, 3 టైమ్స్ అలా వచ్చేవారంతే. ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు. 22లో గూడా అంతే ఒక 4, 5 టైమ్స్ వాడారు. అలాగే 23లో గూడా సేమ్ అలాగే వాడారు. సో, క్రానిక్ ట్రీట్‌మెంట్ అనేటువంటిది జరగలేదు. సో, నేను 2024 ఫిబ్రవరిలో అంటే ఆహ్, ఫిబ్రవరి, ఏప్రిల్ అనుకుంటా ఆ టైంలో. సో, పేషెంట్ రమ్మన్నాను కంపల్సరీగా. ఈ ప్రాబ్లమ్ ఇలా ప్రొలాంగ్ అవుతుంది. ఇలా కాదు. కంప్లీట్‌గా అంటే ఎప్పుడు చెప్తూనే ఉంటాను గానీ వాళ్ళు బికాస్ ఆఫ్ స్టడీస్ తీసుకొచ్చేవాళ్ళు కాదు. సో, ఇలా కాదు ప్రొలాంగ్ అవుతుందని చెప్పి రమ్మన్నాను పేషెంట్‌ని. సో, అప్పుడు కొంత డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. సో, కేస్ డీటెయిల్స్ ఒకసారి డిస్కస్ చేస్తాను. సో, అంతకుముందు గూడా కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పింది. అంటే ఫోన్‌లో మాట్లాడినప్పుడు, ఈ బ్లీడింగ్ ఎప్పుడయ్యేది అని ఇలా అడిగినప్పుడు, టెన్స్ అయినప్పుడు ఇలాగ అంటే ఎగ్జామ్స్ అప్పుడు, టెన్స్ అయినప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు బ్లడ్ కూడా కనిపిచ్చేది. ఎగ్జామ్స్ టెన్షన్ అప్పుడప్పుడు టెన్షన్ పడితే బ్లడ్ ఆహ్, బ్లీడింగ్ అయ్యేది. అండ్ వైట్ డిశ్చార్జ్ కూడా అయ్యేదట. టెన్షన్ పడినప్పుడల్లా పామ్స్ చెమటలు పట్టేవి అరిచేతులు, అరికాళ్ళు. సరిగ్గా రాస్తానో లేనో, మార్క్స్ వస్తాయా సరిగ్గా రావో అని భయం. ఆ టైంలో ఎక్కువగా అరిచేతులు, అరికాళ్ళు చెమటలు పట్టేవి. సో, అదే టైంలో వైట్ డిశ్చార్జ్ కూడా ఎక్కువయ్యేదండి. అలాగే బ్లీడింగ్ కూడా క్లాట్స్ లాగా పడటం. ఐదర్ వైట్ డిశ్చార్జ్ బాగా స్టిక్కీగా అవ్వడం గాని, లేదా బ్లీడింగ్ అవ్వడం గాని జరిగేదట. సో, ఇది 2024 ఆల్‌మోస్ట్ జాన్యువరి ఆ టైంలో ఈ పాయింట్స్ చెప్పింది. అప్పుడు బీటెక్ తను ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతుందనమాట. సో, అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే ఫోన్‌లో మాట్లాడే సరే ఉన్న పాయింట్స్ బేస్ చేసుకొని సైలీషియా ఇచ్చాం. ఆహ్, సో, కొంత బ్లీడింగ్ కొద్దిగా ఏదో టెంపరరీగా కొంత రిలీఫ్ వచ్చింది. మళ్ళీ వైట్ డిశ్చార్జ్ రెగ్యులర్‌గా అయ్యేది. డైలీ అయ్యేదండి. సో, అంత పెద్ద ఇంప్రూవ్‌మెంట్ లేదు. దానివల్ల కూడా. అంటే అది కంప్లీట్ కేస్ కాదు. జస్ట్ ఫోన్‌లో మాట్లాడిన పాయింట్స్‌ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది. సో, మేలో తనొచ్చిందనమాట. సో, అంటే డ్యూ టు హాలిడేస్ అప్పుడు నేను కేస్ తీసుకున్నాను. సో, తన కంప్లెయింట్స్ బ్లీడింగ్ ఆహ్, వచ్చినప్పుడు 5, 6 డేస్ అవుతుంది. అబ్డామెన్ పెయిన్ ఉంటుంది. కాళ్ళు నొప్పులు, పొత్తి కడుపులో అలాగే పై కడుపులో కూడా బాగా నొప్పి, బ్యాక్ పెయిన్ ఉంటుంది మెన్సెస్ టైమ్‌లో. సో, అరిచేతులు బాగా పింక్‌గా, రెడ్‌గా అయిపోయి మంటొస్తుంది. వేడివి తిన్నప్పుడు ఏదన్నా గట్టిగా అలా పట్టుకున్నా అలాంటప్పుడు ఎర్రగా అయిపోయి అంటే బాగా పింక్‌గా అయిపోయి
మంట వేడి అనిపించడం చెప్పి కంప్లైంట్ చేసింది. హెయిర్ ఫాల్, ఆకలి ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండట్లేదు, తినాలనిపించట్లేదు. ఇదివరకు చాక్లెట్స్ ఎక్కువగా ఇష్టం ఉండేది, ఇప్పుడు దగ్గర ఉన్న ఇష్టం ఉండట్లేదు. పీరియడ్స్ అయిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ ఒక 4-5 డేస్ కంటిన్యూగా అవుతుంది. సో అరిచేతులు, అరికాళ్ళు చెమటలు పడుతుంటాయి టెన్షన్ పడినప్పుడు. సో ఇవి తను చెప్పిన పాయింట్స్. సో నేను చీఫ్ కంప్లైంట్స్ నుంచి కాకుండా జనరల్ గా అసలు ఆ ఏజ్ లో ఉండేటువంటి ఆ ఎయిమ్ గురించి అడిగాను. సో కొంచెం డిఫరెంట్ గా, అంటే తను ఇంట్రెస్ట్ ఏంటో ఆ ఆ ఆ ఏరియా నుంచి వెళ్దాం అన్నట్టుగా. సో నీ ఎయిమ్ ఏంటి అని అడిగాను అనమాట. డేటా సైంటిస్ట్ అవుదామని, అలాగే లా చేయడం ఇష్టం. ఎందుకు అంటే ఐ వాంట్ టు ప్రూవ్, ఆర్గ్యూ చేయడం ఇష్టం, కేస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ప్రూవ్ చేయడం ఇష్టం. చిన్నప్పటి నుంచి డాడీ అది చూసి లా చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఏంటి అందులో నీకు ఇంట్రెస్ట్? సో లా చేయడంలో తన ఇంట్రెస్ట్ ఏంటి? మేబీ నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం. సో అంటే అలా ప్రూవ్ చేసుకుంటే మనీ, ఫేమ్ వస్తుంది. అంటే పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. పాజిటివ్ ఇంపాక్ట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, ఫేమ్ వస్తుంది. కొంచెం చెప్పండి దాని గురించి. అంటే పలానా వాళ్ళు అని అనుకుంటారు, చాలా ప్రౌడ్గా ఉంటుంది. బయటకి షో చెయ్యను, కానీ వాళ్ళు అనుకుంటే చాలా హ్యాపీగా, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అలా బయటకి షో చేస్తే వేరే వాళ్ళు వేరేలా తీసుకొని నన్ను డౌన్ చేయొచ్చు. సో నా గురించి అలా అందరూ అనుకుంటే, మంచి ఫేమ్ వస్తే చాలా ప్రౌడ్గా, పేరెంట్స్ని హ్యాపీనెస్ చేసినట్టు మంచి ఫీలింగ్, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కొత్తవి చేయాలనిపిస్తుంది ఇంకా. మేబీ ఇంకా ఎవరికన్నా ఊరు పీపుల్కి చేయాలి, హెల్ప్ చేయాలి అని అనిపిస్తుంది. పేరెంట్స్ని ప్రౌడ్గా చేశా, ఈ లైఫ్కి ఇది చాలు అనిపిస్తుంది. ఎలా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్? చాలా హ్యాపీ, గూస్ బంప్స్ వస్తాయి. మేబీ పామ్స్ ఎక్కువ స్వెట్ అవ్వచ్చు, అవుతాయి. ఎగ్జైట్ అవుతాం కదా, చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో అలా అందరూ గుర్తిస్తారు, మంచి నేమ్ వస్తుంది, చాలా ప్రౌడ్గా, హ్యాపీ, గూస్ బంప్స్ వస్తాయి. సో ఐ ఆస్క్డ్ హర్ ఆపోజిట్ ఎక్స్పీరియన్స్. ఫెయిల్ అవుతాను, ఫెయిల్ అవుతానా, డీమోటివేట్ అయిపోతా. నువ్వు చేయలేవు అంటే చెయ్యాలి అనిపిస్తుంది. ఇది కూడా, అట్లీస్ట్ ఇది కూడా పోయానా అని అనిపిస్తుంది. సో అలా అయిన సిచ్యువేషన్ అడిగాను. సో ఒక సిచ్యువేషన్ చెప్పింది, అంటే జేఈ అడ్వాన్స్ టైంలో తను సంథింగ్ ఎక్కడ సరిగ్గా చేయలేకపోయింది, ఆ సిచ్యువేషన్ చెప్పింది.
ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్‌లో? నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉండేది. చేసుంటే బావుండేది అని అనిపించింది. మేబీ నా కెపాసిటీ ఇంతేనేమో! వేరే ఫీల్డ్‌లో పొటెన్షియల్ ఉందేమో! ఇందులో నా కెపాసిటీ ఇంతేనేమో! అంటే హెల్ప్‌లెస్‌గా అంటే కెపాసిటీ అంటే ఇన్ ద సెన్స్ ఐ ఆస్క్డ్. హెల్ప్‌లెస్. నేను చేయలేను. ఇంట్రెస్ట్ పోతుంది. చిరాకొస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది. ట్రై చేయలేకపోయాను. వేస్ట్. నేను వేస్ట్ అనిపిస్తుంటుంది. ఎలా ఉంటది ఆ ఫీల్? చాలా టెన్షన్‌గా. అందరూ ఏమనుకుంటారో? బ్యాడ్‌గా అనిపిస్తుంది. మనం చేయలేకపోయాం. మనం సరిగ్గా చేయలేకపోయాం. మన గురించి ఏమనుకుంటారు? చాలా బ్యాడ్‌గా అనుకుంటారు. ఎలా ఉంటుంది ఆ క్షణం? చాలా టెన్షన్‌గా చెమటలు పట్టేస్తుంటాయి అరిచేతులు, అరికాళ్ళు. సో, అది తను చెప్పింది. అపోజిట్. సో, ఐ ఆస్క్డ్ హర్ డ్రీమ్స్. ఎవరన్నా ఫ్రెండ్స్ కలిసినట్టు అంటే ఓల్డ్ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, మీటింగ్ అవుతున్నట్టు, వాళ్ళు కలిసినట్టు ఎక్కువగా వస్తుంటాయట. ఎలా ఉంటుంది? చాలా మంచి ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్. వాళ్ళున్నారు, వాళ్ళతో కలిసున్నాననే హ్యాపీనెస్. నిద్రలో కూడా మాట్లాడుతుంటా. సమ్ టైమ్స్ అడ్వెంచరస్‌గా వస్తుంటాయి. ఏదో చేస్తున్నట్టు, వాళ్ళ నుండి తప్పించుకున్నట్టు. అలాగే బిల్డింగ్ మీద నుంచి ఏదో పడిపోతున్నట్టు, ఏదో హైట్స్ నుంచి, ఏదైనా క్లిఫ్ నుంచి అలా పడిపోతున్నట్టు చాలా భయమేస్తుంటుంది. సో, అప్పుడప్పుడు ఇలా అంటే వాళ్ళ మదర్ కూడా చెప్పేవారు. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు గూడా పక్కన వాళ్ళొస్తారేమో అని వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినా తను భయపడుతుండేది అన్నట్టు చెప్పింది. ఇది అంటే అది చెప్పి చిన్నప్పుడు 7 ఇయర్స్ ఏజ్ అప్పుడు బస్‌లో వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయిందట. సో, ఆ యాక్సిడెంట్ చూసి అప్పటినుంచి ఆ భయం అనేటువంటిది స్టార్ట్ అయిందండి. వెనక నుంచి అక్కడ క్రాష్ చేస్తారేమో అనేటువంటి ఒక ఫియర్ అప్పటినుంచి స్టార్ట్ అయింది. సో, ఇలా పక్కన ఎవరన్నా ఉండాలి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతా. ఎవరైనా గుద్దేస్తారేమో. సో, ఎవరన్నా ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. సో, ఇంకా అడిగాను. ఇంకా తన ఇంట్రెస్ట్ అది. ఏదైనా కొంచెం కాస్ట్‌లీవి నచ్చుతాయి. బ్రాండెడ్‌వి నచ్చుతాయి. ఏంటి నచ్చేది అందులో అంటే క్వాలిటీ, అపియరెన్స్ చూడ్డానికి చాలా బాగుంటుంది. బాగా కనిపిస్తుంది అది వేసుకుంటే. అందరూ బాగా ఉంది అని అంటారు. సో, తను వేసుకునేవేవన్నా జ్యువెల్లరీ కానీ సంథింగ్ వాచెస్ కానీ అలాంటివి. అసలు బాగా కనిపిస్తుంది. బాగా ఆహ్, చూడ్డానికి బాగుంటుంది అని వేసుకుంటాను. అలాంటివి ఇష్టం.
అలాగే సోషలైజ్ అవ్వను. ఇప్పటికీ బీటెక్ ఫస్ట్ ఇయర్. ఫ్రెండ్స్ ఇంకా అంటే నాకు ఫ్రెండ్స్ లేరు. 10th లో ఒకటే ఫ్రెండ్. సోషలైజ్ అవ్వడం నచ్చదు. మాట్లాడను ఎవరితో. మోస్ట్‌లీ ఎవరు లేని చోట ఎలోన్‌గా ఉండడం ఇష్టం. వాళ్ళు మాట్లాడితేనే మాట్లాడతాను. సో, ఇంకా ఫియర్స్ అడిగాను. స్టేజ్ ఇంటర్‌లో ఉన్నప్పుడు అలాంటి ఏదైనా చెప్పాలన్నప్పుడు క్లాస్‌లో తప్పు మాట్లాడతానేమో, బాగోదేమో అనేటువంటి భయం. అది కూడా రాదా? తప్పు చేశామన్నట్టు చూస్తారు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? చాలా లోగా ఫీల్ అయితా. చాలా తక్కువగా ఫీల్ అయితా. వేరే వాళ్ళతో కంపేర్ చేసి చేసావని వాళ్ళంటారు. నన్ను సరిగ్గా చేయలేవంటారు. బాగా చెప్పావు అంటే ఓకే. లేకపోతే చాలా లో అయిపోతా. తక్కువైపోతా. అంటే, అంటే లో, తక్కువ అవ్వడం అంటే హ్యూమిలియేటెడ్‌గా ఉంటుంది. ఎలా ఉంటుంది ఆ ఎక్స్‌పీరియన్స్? మాట నత్తిగా వస్తుంది. కాన్సంట్రేషన్ లూజ్ అయిపోతుంటాను. కాళ్ళు, చేతులు మూవ్‌మెంట్ చేస్తుంటాను ఆ టైంలో. ఆక్వర్డ్‌గా ఫీల్ అయితా. చెమట పట్టేస్తుంటుంది అరిచేతులు, అరికాళ్ళు. ఏం చేయాలనిపిస్తది ఆ క్షణం. అక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నవ్వుతారేమో అందరూ నన్ను చూసి. ఏమనుకుంటారు? అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. సో, ఐ ఆస్క్ నెక్స్ట్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్. ఏంటి బాగాను స్ట్రెస్ ఫీల్ అయిన సిట్యుయేషన్? మెయిన్ ఎగ్జామ్స్ ముందు. క్వాలిఫై అవుతానా లేదా? వస్తుందా లేదా? ఆ ఆన్సర్ వస్తాయో లేదో నాకు చదివినవి. అలా స్ట్రెస్ ఫీల్ అయితే ఆ టైంలో పెయిన్ వచ్చేస్తుంది అబ్డమెన్‌లో. అంటే గట్‌లో పెయిన్ వచ్చేస్తుంది. లోపల నుండి ఏదో లాగుతున్నట్టు. సో, సేమ్. సరిగ్గా రాకపోతే ఏమనుకుంటారో, తక్కువైతానేమో, నర్వస్‌గా, టెన్షన్‌గా ఫీల్ అవుతా. షివరింగ్ వస్తుంటుంది. స్వెట్టింగ్ వచ్చేస్తుంటుంది. సో, ఏమవ్వచ్చు అనంటే నాకు జాబ్ సెక్యూర్డ్‌గా లైఫ్ ఉండదేమో. బాగా కష్టపడి చేస్తే జాబ్ గ్యారంటీ ఉంటుంది. చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. అంటే ఏంటి? కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చేయగలను. ఫైనాన్షియల్‌గా చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. మంచి జాబొస్తే. అది లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. నేను చేయలేనేమో. అందరూ ఏమనుకుంటారు? సో, ఇప్పుడు ప్రెజెంట్ హెల్త్ గురించి నేనడిగాను. ఇప్పుడు దీని గురించి ఏం ఆలోచన ఉంటుంది? సో, ఇది ప్రొలాంగ్ అయిపోతుంది. బ్లీడింగ్ ఏదన్నా అవుతుందేమో ఎక్కువ కాలం. ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉందేమో.
హెల్త్ లో భయం వేస్తుంటుంది, ఏదైనా అవుతుందేమో దీని గురించి. కొంచెం అది తగ్గినప్పుడు, లేదా మదర్ ఇలా మెడిసిన్స్ తెచ్చినప్పుడు, లేకపోతే మదర్ ఉండి కొంచెం ఏం పర్లేదని చెప్పినప్పుడు కొంచెం బాగానే ఉంటుంది. మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ భయం వేస్తుంటుంది. ఒక పక్క ఎగ్జామ్స్ టెన్షన్ ఉంటుంది, అది ఎలా రాస్తాను, ఎలా వస్తాయి. ఓ పక్క బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఆ టెన్షన్, భయం, హెల్త్ వల్ల నేను సరిగ్గా ఇంకా ఎగ్జామ్స్ రాయలేకపోతున్నాను. ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అది చేయలేకపోతున్నాను. నీరసం అయిపోతుంటాను ఆ టైంలో. ఇంకా మదర్ ఉంటే బాగుండేది, ఒక తోడు ధైర్యంగా ఉంటుంది ఆ టైంలో. హాస్టల్లో ఉంటుంది తను. సో ఇవి తను చెప్పిన పాయింట్స్. సో మేలో మే 2024లో రీకేస్ తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా 21లో చెప్పాను కదా, 21 నవంబర్లో స్టార్ట్ చేశారు. సంవత్సరానికి ఒక 3-4 టైమ్స్, 2 మంత్స్ 3 మంత్స్కి ఒకసారి అలా మదర్ వచ్చి తీసుకెళ్లేవారు, ఇలా బ్లీడింగ్ వచ్చినప్పుడల్లా. అలా 2 years అలా పాస్ అయినది. పిసిఓడి ప్రాబ్లం అప్పటి నుంచి మేబీ అలాగే ఉండుంటది, మళ్ళీ తీయించలేదు. సో 24లో ఇలా వచ్చారు నా దగ్గరికి, కేసు తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద కేస్ డీటెయిల్స్. సో ఆల్రెడీ మీకు కొంత ఐడియా వచ్చేసి ఉంటుంది రెమెడీ. ప్రాబబుల్ గా ఏమై ఉండొచ్చు? ఎనీ ఐడియా? మినరల్ అనేది ఖాయంగా అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. ఏ పాయింట్ బేస్ చేసుకుని అది చెప్పారు? ఆమె అడుగడుగున లాసింగ్ గెయినింగ్ చెబుతుంది సార్. ఓకే ఓకే. సో తను క్లియర్ గా ఒక పాయింట్ లో చెప్పింది, అంటే ఇందాక చెప్పాను, ఒక సిచ్యువేషన్ లో జేఈ మెయిన్స్ అప్పుడు తను చేయలేకపోయాను, నా కెపాసిటీ నేను ఇంతేనేమో, నేను ఇది చేయలేకపోతున్నాను. సో దట్ షీఈస్ హ్యావింగ్, షీఈస్ లూజింగ్ అనేటి ఒక క్లియర్ కట్ ఐడియా తను అక్కడ మెన్షన్ చేసింది. యాజ్ ఇఫ్ షీఈస్ క్యాపబుల్ ఆర్ నాట్. అంతేకాని ఒక సెన్సిటివిటీ ఎక్కడ కానీ, ఒక కంపారిటివ్ ఇష్యూస్ కానీ మనకి రాలేదు. సో క్లియర్ కట్ గా మినరల్ అని మనకి అర్థమైంది. సో నెక్స్ట్, సో మినరల్ లో ఏది మనకి? కాసేపు ఏమో మీరు ఆల్రెడీ ఇచ్చిన శైరీష లాగా ఉంది, ఇంకో రకంగానేమో అర్జెంటోనేటర్గా ఆ టైప్ లో కూడా అనిపిస్తుంది సార్. అదే. సార్ నమస్కారం సార్. నమస్కారం. నాకు పల్లాడియం లాగా అనిపించింది సార్. ఓకే, ఎందుకని? అది అప్రిషియేషన్ ఎక్కువ సార్లు మెన్షన్ చేసిండు సార్. ఓకే. ఈ సెన్సేషన్, ఈ స్వెట్టింగ్ ఇవి చూస్తే కూడా అక్కడక్కడ అర్జెంటీనం నైట్రికం సైలిషియా లాగా అనిపించిన ఈ అప్రిషియేషన్ పార్ట్ మీదనే అవి కూడా వస్తున్నాయి సార్. అందుకోసం పల్లాడియం అనుకుంటున్నా సార్. ఓకే ఓకే. డాక్టర్ గారు, నేను మినరల్ కింగ్డమ్ సైలీషియా అనుకుంటున్నానండి. ఐడెంటిటీ కోసం ఆమె చూస్తుంది. నన్ను గుర్తించకపోతే ఇబ్బంది పడతాననేది ఆమె దాంట్లో ఎక్కువ కనపడుతుంది. అప్రిషియేషన్ కంటే కూడా ఐడెంటిటీ మోస్ట్ ప్రామినెంట్ అని ఇందుట్లో కనపడుతుంది. అదేవిధంగా మెంటల్ సిమ్టమ్స్ చాలా వరకు దాంతో ఉన్నప్పుడు కూడా ఫిజికల్ సిమ్టమ్స్ చూస్తే టెన్షన్ వచ్చినప్పుడల్లా అరికాళ్ళు, అరిచేతులు స్వెట్టింగ్ ఎక్కువ రావటం. తర్వాత మదర్తో తను కలిసి ఉంటే బాగుండుననేది ఆ సంబంధించిన కొంత
సిమిలారిటీస్ కనపడుతున్నాయి. నేను సైలీషియా అని అనుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, బాగా చెప్పారు. ఇంకెవరైనా? మహేశ్వరి, సాల్ట్. ఓకే, వెరీ గుడ్. విచ్ టైప్ ఆఫ్ సాల్ట్? ఏ రోకి చెందిన సాల్ట్ అయి ఉండొచ్చు? క్రియేటివిటీ లా చేయడము, ఇవన్నీ కొత్త కొత్తగా చేయడము 5th రో అన్నట్టు అనుకుంటున్నా సార్. ఓకే, ఓకే, వెరీ గుడ్. ఇంకా యా, థర్డ్ రో క్లియర్. బి ఫోర్త్ రో ఫ్రమ్ సాల్ట్. వెరీ గుడ్. సో సేమ్ ఇక్కడ మనకి 2 ఆస్పెక్ట్స్, అంటే మనకి ప్రామినెంట్ గా ఒక ఐడియా క్లియర్ గా తెలుస్తుంది అన్ని ఏరియాస్ లోను. సార్ చెప్పినట్టు ఒక ఐడెంటిటీ అనేటువంటిది బాగా ప్రామినెంట్ గా వస్తుంది కేసులో. సో అది కొంత ఎప్రిసియేషన్ లాగా అనిపిస్తుంది. అందుకే మనకి సైలీషియా కానీ, పెల్లాడియం, అర్జెంటము, లైకోపోడియము చాలా దగ్గరగా రన్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అందరూ కూడా ఈ ఇమేజ్ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటారు. సో ఇదివరకు కూడా మనం ఈ డిఫరెన్షియేట్ చేసుకున్నాం. పెల్లాడియం, అర్జెంటం దాని గురించి కూడా ఐ థింక్ హ్యావ్ డిస్కస్. వాళ్ళ క్రియేటివిటీ మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఇమేజ్ ఇష్యూ ఆర్ఎన్ ప్లాటినా వాళ్ళు కూడా చెప్తారు. బట్ ద చీఫ్ ఫోకస్ ఈజ్ ఆన్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ డూయింగ్ దట్. అలాగే 5th రో వాళ్ళకైతే హౌ వెల్ దే క్రియేట్, హౌ వెల్ దే పర్ఫార్మ్. నేను 100% నా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. నా 100% పర్ఫార్మెన్స్ పోతుందేమో, నేను చేయలేకపోతున్నానేమో అన్న క్షణం దే విల్ గెట్ యాంగ్షియస్. సో ఆ పర్ఫార్మెన్స్ నేను 100% ఇస్తే అప్పుడు నాకు వచ్చే ఎప్రిషియేషన్. సో దేర్ ఫోకస్ విల్ బి ఆన్ హౌ డిఫరెంట్లీ దే పర్ఫార్మ్, హౌ క్రియేటివ్లీ దే పర్ఫార్మ్. నేను కొత్తగా అందరికన్నా డిఫరెంట్ గా చేసి యూనిక్ గా ఉంటే నాకు ఆ ఎప్రిషియేషన్, నాకు ఆ గుర్తింపు వస్తుంది. దట్ ఈస్ పల్లాడియం. Their focus will be on creativity. చూడండి, చాలా మంది చెప్తారు చాలా ఆర్ట్స్ కొత్తగా డిఫరెంట్ గా ఆర్ట్ పెయింటింగ్స్ కానీ, ఇప్పుడున్న వాటిలో అయితే కుకింగ్స్, వెరైటీస్ చేయడం, లేదా డిఫరెంట్ గా వీడియోలు చేయడం, లేకపోతే డిఫరెంట్ గా డ్రెస్ అప్ చేసుకోవడం, మేకప్స్ కానీ, కొంచెం అందరికన్నా డిఫరెంట్ గా కనిపించడం. అందులో వాళ్ళు కష్టపడతారు, వాళ్ళ హార్డ్ వర్క్ ఉంటది. ఆ పర్ఫెక్షన్ కోసం, ఆ పర్ఫార్మెన్స్ చేయడంలో ఆ పర్ఫెక్షన్ కోసం వాళ్ళు కష్టపడతారు. ఆ తర్వాత వచ్చేది వాళ్ళకి ఆ ఇమేజ్ ఎప్రిసియేషన్. సో అది క్రైటీరియా మనకి ఈ క్రియేటివిటీ అనేటువంటిది హైలైట్ అవుతుంది.
పెల్లాడియం కానీ అర్జెంటం కానీ. అది అండర్ గ్రౌండ్ చాలా ప్రామినెంట్ గా, అంటే అది రన్ అవుతూ ఉంటుంది కేసులో. మనకి ప్రొజెక్షన్ ఇమేజ్ లాగే ఉంటది, కానీ వాళ్ళు నేను పర్ఫామ్ చేయలేకపోతున్నాను, నేను క్రియేట్ చేయలేకపోతున్నాను, నేను కొత్తగా చేయలేకపోతున్నాను, లేదా నేను చేసింది కోల్పోతానేమో, ఇప్పటి వరకు నేను అందరిలో టాప్ లో ఉన్నాను. హలో, ఎవరు చెప్తున్నారు? ఎవరు మాట్లాడుతున్నారండి? ఓకే. ఆ టాప్ లో ఇప్పటి వరకు నేను, ఎగ్జాంపుల్ కి ఇంకొక కేసులో చిన్న 9th క్లాస్ పాప, చాలా క్లాసికల్ డాన్సర్, అందరికన్నా చాలా టాప్, అంటే స్టడీస్ లో మామూలుగా ఉండేది. సో నేను అందరికన్నా స్టెప్స్ చాలా డిఫరెంట్ గా వేస్తాను, పెద్దవాళ్ళు వేసేలాగా నేను వేస్తాను. సో సేమ్ నా క్లాస్మేట్స్ అందరూ వేస్తారు, కానీ నేను చాలా డిఫరెంట్ గా స్టెప్స్ వేస్తాను, వాళ్ళందరూ అది చేయలేరు. సో దానివల్ల ఏంటంటే నన్ను ముందుంచుతారు స్టేజ్ మీద, నాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, నన్నే కాల్ చేసి అడుగుతారు, మేడం డాన్స్ టీచర్ రమ్మని చెప్పి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఫస్ట్. సో నన్నే మిగతా వాళ్ళకు కూడా గైడ్ చేయమని చెప్తూ ఉంటారు. ఎందుకు? నేను డిఫరెంట్ గా వేస్తాను, పర్ఫెక్ట్ గా వేస్తాను స్టెప్స్, అందరూ నన్ను మెచ్చుకుంటారు. సో చూసారా? సో దే వర్క్ హార్డ్ ఫర్ పర్ఫార్మింగ్ and doing well in their creativity. They do their 100% and ultimately they expect that appreciation. సో ఇది పెలాడియం. సో ఇప్పుడు ఒక స్టెప్ తనకి కొంచెం కాళ్ళు బెనికింది, అప్పుడు ఏమవుతుంది? నేను సరిగ్గా చేయలేకపోతాను, నేను డాన్స్ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేకపోతాను, కాళ్ళు సరిగ్గా లేదు. ఎగ్జాంపుల్ గా చెప్తాను, అందరూ ఏమనుకుంటారు నన్ను, ఇప్పుడు అందరు ఇప్పటి వరకు నన్ను ఫస్ట్ ఉండేది నా పొజిషన్, నన్నే ఒక గైడ్ గా, అంటే అందరికి రిఫరెన్స్ గా ఇచ్చేవారు, అందరూ నన్ను మెచ్చుకునేవారు. ఇప్పుడు నేను ఇలా చేయలేకపోతే ఏమనుకుంటారు అందరూ నా గురించి? మంచి, ఇప్పటివరకు నాకు మంచి పేరు ఉంది, పోతుందేమో. సో చెయ్యలేకపోతే నాకు అది పోతుంది. సో దట్ ఈస్ ద 11th కాలం. సో ఇప్పటి వరకు నేను టాప్ లో ఉన్నా, నా క్రియేటివిటీ పర్ఫార్మెన్స్ లో నేను పర్ఫెక్ట్ గా చేసి 100%, దట్ ఈస్ ద 10th కాలం. 5th రో ఇష్యూ, అది కోల్పోతాను అన్నప్పుడు దే ఫీల్ నర్వస్, టెన్షన్. ఆ క్రియేటివిటీ, ఆ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు నిలబెట్టుకుంది నేను పోతాను అన్నప్పుడు అది అర్జెంటం. ఆ అర్జెంటంలో మెట్లాగా ఉంటుంది, నైట్రికం అనేది మనం యూజువల్ గా ఎక్కువగా ఇస్తుంటాం. ఆర్జెంటం ఐడియా అది, ఆ పర్ఫార్మెన్స్ ఒక స్టెప్ 11th కాలం పోతుంది అన్నప్పుడు వచ్చేటువంటి థీమ్ ఆర్జెంటం థీమ్. ఆ షైనింగ్ ఎక్కడ పోతుందేమో, సిల్వర్, అది మెయింటైన్ చేసుకోవడం కోసం ఉండేది పెల్లాడియం. ఆ షైనింగ్ పోతుందేమో అనేటువంటిది సిల్వర్. అది ఎంత ఫాస్ట్ గా పోతుంది, అది పోతుందన్నప్పుడు హౌ ఫాస్ట్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్, దట్ ఈస్ నైట్రికం పార్ట్. అది ఆర్జెంటం నైట్రికం కాంబినేషన్. సో అందుకే ఆ పర్ఫార్మెన్స్ టైంలో ఆర్జెంటం, అంటే నేను ఎగ్జామ్స్ రాయాలి అన్న టైంలో వాళ్ళకి ఇంకా యాంగ్జైటీ ఎక్కువైపోతుంటుంది, లేదా స్టేజ్ మీద మాట్లాడాలన్నప్పుడు, పర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు, ఆ పర్ఫార్మెన్స్ నేను సరిగ్గా చేయలేము అన్నటప్పుడు, సో ఇఫ్ దట్ ఈస్ మెర్జ్, అంటే కంబైన్డ్ విత్ నైట్రికం పార్ట్, సో ఇంకా అక్కడి నుంచి ఎంత ఫాస్ట్ గా నేను బయటకు వచ్చేయాలి అనేటువంటి ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా కంగారు పడిపోతుంటారు, టెన్షన్ అయిపోతుంటారు. The idea will be on
performance and creativity, and losing that creative or maintaining that creativity. That is the మెయిన్ డిఫరెన్స్. అలాగే ఆ నైట్రికం పార్ట్ ఇంకా చూసుకుంటే దే విల్ బికమ్ ఆ టైంలో ఇంకా సఫకేట్ అయిపోతారు, కంజెషన్, క్లోజ్డ్ అయిపోతారు. అంటే ఆ ఆ టైంలో ఆ నారోనెస్ ఫీల్ అవుతారు అనమాట. చెస్ట్ అంతా కంజెషన్, సఫకేషన్ అయిపోవటం. అందుకే మనకి ఎక్కువగా ఈ హైట్స్ లేదా నారో ప్లేసెస్, క్రౌడీ ఏరియాస్ లో బాగా సఫకేటింగ్ ఫీల్ అయిపోతారు నైట్రికం కాంబినేషన్ లో ఉన్న రెమెడీస్ యూజువల్ గా. అది నైట్రేట్ థీమ్ యాక్చువల్ గా మనకి సెకండ్ రోలో కార్బన్ తర్వాత నైట్రికం వస్తుంది. సో బర్త్ పాసేజ్ నుంచి బయటకు వచ్చే టైంలో బేబీ ఫీల్ అయ్యేది నైట్రికం పార్ట్ కింద మనకి మెన్షన్ చేశారు. సో ఆ బర్త్ పాసేజ్ చాలా నేరోగా ఉంటుంది అండ్ బయటికి వచ్చేయాలి, లేకపోతే సర్వైవల్ ఇబ్బందిగా ఉంటుంది, ఊపిరాడదు. సో ఆ నేరో పాసేజ్ నుంచి ఇరుక్కుపోయిన దాంట్లోంచి బయటికి వచ్చే ఎంత తొందరగా నేను బయటికి వచ్చేయాలనే ఒక ఐడియా, అది నైట్రికం. అదర్వైజ్ ఐ గెట్ సఫకేటెడ్. సో వన్స్ మనం బయటికి వచ్చేస్తే మనం తీసుకునేది ఆక్సిజన్. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ఆక్సిజన్, రిలాక్సింగ్, రీజువినేటింగ్. బ్రీతింగ్, ఒక్కసారిగా మనం బ్రీత్ తీసుకున్న ఇది చాలా రిలాక్సింగ్, కంఫర్ట్. సో బట్ బిఫోర్ దట్ ఆ స్టేజ్, ఆ రిజ్యువినేటింగ్, బయటికి ఆక్సిజన్ మనం తీసుకునే ముందు స్టేజ్, సఫకేట్ అవుతున్న ఫేజ్ లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యేదే నైట్రికం పార్ట్. ఆ ఎక్స్పీరియన్స్, ఆ సఫకేషను, ఆ క్లోజ్ లో మనం ఎక్కడి నుంచి అంత తొందరగా బయటికి వచ్చేయాలనేది పర్ఫార్మెన్స్ పోతుందన్నప్పుడు వచ్చినప్పుడు అది అర్జెంట్ నైట్రికం కాంబినేషన్. ఆ నైట్రికం అంటే ఆ సఫకేషన్ అది లేదు. ఎగ్జాంపుల్ గా ఎంతసేపు అది పోతుందేమో, అది పోతుందన్నప్పుడు నేను అలా ఉంటాను, నర్వస్ అవుతాను. ఎగ్జాంపుల్ అంతవరకే మనకు వస్తుంది. సో ఆ ఐడియా, ఆ క్రియేటివిటీ పోతుందన్న దాన్ని ఇంకా అది పోకుండా మెయింటైన్ చేసుకోవాలి అనే ఒక ఐడియా వస్తుంది. ఆ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి. అది మెటాలికం పార్ట్, అర్జెంటం మెటాలికం, ప్యూర్ సిల్వర్. అది పోతుందన్నప్పుడు సఫకేషను, కంజెషను, తొందరగా దాని నుంచి బయటకు వచ్చేయాలి, అందుకే తొందరగా పర్ఫామ్ చేయాలి, తొందరగా ఫాస్ట్ గా చేసేయాలి. అది అర్జెంట్ నైట్రికంలో మన హెస్టినెస్, స్పీడ్ గా చేసేయాలి, ఈ ప్రయాణం అప్పుడు టైంకి తొందరగా అవ్వాలనే కంగారు. సో ఇదంతా నైట్రికం పార్ట్. ఆ తొందర అనేటువంటిది నైట్రికము. చెయ్యాలి, ఐ హ్యావ్ టు పర్ఫార్మ్ ఇన్ షార్ట్ టైం. ఆ పర్ఫార్మెన్స్ అనేది అర్జెంటం పార్ట్, క్రియేటివిటీ పార్ట్. తొందరగా స్పీడ్గా నేను ఆ ఉన్న టైంలో నేను పర్ఫామ్ చేయాలి, అప్పుడు నేను నర్వస్ అయిపోతా, అప్పుడు సఫకేట్ అయిపోతా. దట్ ఈస్ ద అర్జెంటం నైట్రికం. సో ఇదంతా క్రియేటివిటీ, పర్ఫార్మెన్స్ వీటి మీద రన్ అవుతూ ఉంటది, అప్రిసియేషన్. సో అని కంప్లీట్ గా ఆపోజిట్, అంటే ఆపోజిట్ కాదు, సేమ్ ఇదే వస్తుంది థర్డ్ రో ఇష్యూ కూడా. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కాదు, వాళ్ళు ఏమనుకుంటారో నన్ను, నా గురించి ఏమనుకుంటారు, నా ఇమేజ్ ఏమవుతుంది, నాకు ఇప్పటివరకు ఒక పేరు ఉంది, మంచి పేరు. సో ఇదే పాయింట్స్ వాళ్ళు చెప్తారు, ఇందాక చెప్పాను కదా. బట్ దే ఎంఫసైజ్ ఆన్ క్రియేటివిటీ. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, అందుకే డాన్స్ చేసి నేను అది పోతున్నప్పుడు. సో ఆ క్రియేటివిటీ నేను కొత్తగా నేర్చుకొని స్టెప్స్ వేయాలి అనే దాని మీద వాళ్ళు ఫోకస్ పడతారు. కానీ థర్డ్ రో వాళ్ళు చేయడం మీద ఫోకస్ కన్నా నా ఇమేజ్ పోతుంది, నా గురించి నెగిటివ్ గా అనుకుంటారు, చెడ్డ పేరు వస్తుంది, మార్క్స్ సరిగ్గా రాకపోతే, ర్యాంక్ సరిగ్గా రాకపోతే, క్లాస్ లో ఎవరైనా అడిగినా నేను చెప్పలేకపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది నాకు, అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది. సో నేను బాగా కష్టపడి అప్పుడు నాకు పోతే వచ్చేది కాదు. సో జస్ట్ సింప్లీ అబౌట్ దేర్ ఐడెంటిటీ, నాట్ అబౌట్ దేర్ పర్ఫార్మెన్స్. ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం
వాళ్ళు చాలా ఆ ఇమేజ్ కోసమే కష్టపడతారు అంతే. ఎక్కడ ఏరియాస్ అడిగినా కానీ ఆ ఇమేజ్ గురించి చెప్తారు. నేమ్, గుర్తింపు, అది నిలబెట్టుకోవటం కోసం చేసేది శైలీష 10th కాలం. అది పోతుందన్నప్పుడు నర్వస్నెస్. ఈ డిఫరెన్స్ చాలా ఫైన్ గా ఉంటది. అది ప్యూర్ ఇమేజా ఆర్ క్రియేటివిటీలో పోతున్న ఇమేజా అనేటువంటిది మనం ఎక్కువగా ఇది డిఫరెన్సియేషన్ మనం ఇంట్రెస్ట్ అడిగితే తొందరగా ఇంట్రెస్ట్ కానీ ఏం కానీ వాళ్ళ హాబీస్ లో కానీ ఇలాంటివి అడిగితే ఈజీగా డిఫరెన్షియేట్ అయిపోతుంది. మీరు పెలాడియము ఆ 5th రో వాళ్ళు చాలా డిఫరెంట్ గా చెప్తారు వాళ్ళ ఇంట్రెస్ట్, కొత్తగా క్రియేటివిటీ. ఇంట్లో ఒక పిల్ల అయితే క్యాలెండర్స్, వేస్ట్ పేపర్స్ తో మంచిగా టేబుల్ మీద డిఫరెంట్ గా పడేసే వాటితో బాటిల్స్ తో క్రియేట్ చేసి పెట్టడం అలా చెప్పింది ఒకసారి అమ్మాయి. సో మనకి ఆ ఇంట్రెస్ట్ లోను హాబీస్ లోను మనకి ఆ డిఫరెన్షియేషన్ తెలుస్తుంది క్లియర్ గా. సో వాళ్ళలో 3rd రోలో ఇలా చేయడం మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ వాళ్ళు చేస్తా అని చెప్పినా ఏదో ఒకటి రెండు అలా చేసినా దేర్ ఫోకస్ విల్ బి ఆన్ హౌ అదర్స్ థింక్ ఆఫ్ మీ, వెదర్ దే ఆర్ థింకింగ్ గుడ్ ఆర్ దే ఆర్ థింకింగ్ బ్యాడ్. జస్ట్ ప్యూర్లీ అబౌట్ దేర్ ఇమేజ్ ఆర్ ఐడెంటిటీ, నాట్ అబౌట్ క్రియేటివిటీ. అండ్ మీరు చూసారా ఇందాక ఎగ్జాంపుల్ లో కూడా చెప్పాను, వీళ్ళు చాలా 5th రో వాళ్ళు చాలా తొందరగా అవతల వాళ్ళతో తొందరగా కలిసిపోయి మింగిల్ అయిపోయి, పెలాడియం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా సోషలైజ్ అయిపోతారు. బికాస్ దే వాంట్ టు షో దేర్ క్రియేటివిటీ అండ్ దే వాంట్ టు గెట్ దేర్ అప్రిషియేషన్. బట్ 3rd రో వాళ్ళు అలా ఉండరు, అంత ఎక్కువ సోషలైజ్ అయిపోరు. దో దే వాంట్ దట్ ఇమేజ్. సో ఈ పాప ఇందాక చెప్పిన దాంట్లో నేను చాలా అసలు తొందర కలవను, చాలా రిజర్వ్డ్ గా ఉంటా అన్నట్టుగా చెప్పింది. కొత్త వాళ్ళతో ఎక్కడ కలవను, ఎలోన్ గా ఉండడం ఇష్టం. రిజర్వ్డ్ గా ఉంటారు యూజువల్ గా శైలీష వాళ్ళు. సో క్లియర్ కట్ గా ఇది నేను అంటే శైలీష అని అనుకున్నాను, కానీ ఆల్రెడీ ఇదివరకు శైలీష ఇచ్చున్నాను, కానీ పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు. అప్పుడు నాకు మనకి ఒక పార్టే వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతో ఐ థాట్ ఆఫ్ ఎనీ సాల్ట్. సో అప్పుడు నేను లాస్ట్ లో చెప్పిన పార్ట్ చూసారా, అంటే తను ఇప్పుడున్న ప్రజెంట్ స్టేట్ గురించి నేను అడిగినప్పుడు ఏం చెప్పింది, తన హెల్త్ విషయం గురించి, అబౌట్ దట్ ఫియర్. హెల్త్ ఇలా అయిపోతే నేను సరిగ్గా ఎగ్జామ్ లో రాయలేకపోతే టెన్షన్, అప్పుడు తనకి బ్లీడింగ్ అవడం. సో హెల్త్ వల్ల తను అది అలా అవుతుంది, ఎగ్జామ్ పోతుంది. ఎగ్జామ్ పోతే వచ్చేటువంటిది ఫస్ట్ మొత్తం బాగా మనకి బాగా ప్రామినెంట్ గా వచ్చింది. అందరు ఏమనుకుంటారు, పేరు మన మంచి ఇమేజ్, అదే నాకు ఒక పేరు ఉండేది అది పోతుందేమో అని అన్నటువంటిగా. సో ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది? ఇలా బ్లీడింగ్ కాన్స్టెంట్ గా అవడం, తన బ్లీడింగ్ వల్ల తను సరిగ్గా చదవలేకపోవడం, సరిగ్గా చేయలేకపోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల తనకు అలా జరిగింది. ఇందులో తను ఎలా తను ఇందాక లాస్ట్ లో చెప్పాను, మదర్ ఉంటే బాగుండు, ఏదైనా మనకి మెడిసిన్ ఇస్తుంటే నాకు కొంచెం మదర్ ఉండి నాకు కొద్దిగా అలా వస్తే ధైర్యంగా ఉంటుంది, ఒక ధైర్యం పక్కన ఉంటే. సో అది నేను ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ కి అదొక సాల్ట్ లాగా తీసుకొని, అంటే షీ నీడ్ అ రెమెడీ ఫ్రమ్ రో 3 విచ్ హ్యాస్ ఐడెంటిటీ ఇష్యూస్, అండ్ ఆల్సో
due to her health issues, she needs that support in achieving that identity. సో అలా ఒక క్యాల్కేరియా పార్ట్ అనిపించింది. మనకి ఎక్కువ శాతం సాల్ట్ రెమెడీస్ లో ఒక పార్ట్ బాగా హైలైట్ గా కనిపిస్తూ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ స్టేట్ లో ఉన్నారో అది బాగా ప్రామినెంట్ గా కనిపిస్తుంది. సపోజ్ ఇదే ఇంకొక 10 ఏళ్ల తర్వాత వచ్చింది అనుకోండి ఈ పాప ఎగ్జాంపుల్ గా, అప్పటికి ఏ ఫైబ్రాయిడ్స్ లేకపోతే ఇంకొక సివియర్ బ్లీడింగో లేకపోతే థైరాయిడ్ ఇంకొకటి వచ్చినప్పుడు, అంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా బాగా ఎక్కువైనప్పుడు అప్పుడు ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పండి, ఎలా ఉండొచ్చు? ఇదే పాప ఇప్పుడు మన దగ్గరికి 15 ఇయర్స్ అప్పుడు వచ్చింది. ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత మన దగ్గరికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇంగ్లీష్ మందులు వాడి ఒక 15 ఏళ్ళ తర్వాత వచ్చారనుకోండి, అప్పుడు ప్రజెంటేషన్ ఎలా ఉండొచ్చు? ఏ పార్ట్ ఎక్కువగా హైలైట్ అవ్వచ్చు వెన్ కమింగ్ టు హోమియోపతి? ఆనయన్ పార్ట్ ఎక్కువ వస్తుంది సార్. యా, సో ఎందుకంటే అప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా పెరిగిపోయి ఉండొచ్చు. సో ఫిజికల్ కంప్లైంట్స్ ఎక్కువగా పెరిగిపోతాయి బికాస్ ఆఫ్ దిస్ ప్రొలాంగ్డ్ సఫరింగ్. ఇది ఇంకా మైండ్ స్టేట్ లో, డెల్యూజన్ స్టేట్ లో ఇప్పుడు తను సఫర్ అవుతుంది. సో ఇది ఇంకా ప్రొలాంగ్ అయ్యే కొద్దీ అది ఫిజికల్ స్టేట్ లో ఎక్స్ప్రెస్ అవుతుంది. సో అదే హెల్త్ ఇష్యూస్ రూపంలో ఫిజికల్ గా ఎక్స్ప్రెస్ అవుతుంది ఫంక్షనల్ రూపంలో. సో అప్పుడు ఏమవుతుంది? ఆ భయం ఏదైతే ఉందో అది హెల్త్ హెల్త్ దాంట్లో టర్న్ అప్ అవ్వచ్చు. సో అందుకని అప్పుడు మనకి ఆ 30 ఏళ్ళకో అప్పుడు వచ్చింది అనుకోండి, అప్పుడు కంప్లీట్ గా మనకి క్యాల్కేరియా పాట రావచ్చు, లేదా క్యాలీ పాట రావచ్చు. ఏదో ఇంకా భయాలు పెరిగిపోతాయి అప్పుడు. ఇంకా ఇది ఇంకా ఏమైపోతుందో, ఫియర్, క్యాన్సర్ వచ్చేస్తుందేమో, ఇంత ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అయిపోయి ఇంకేదన్నా అవుతుందేమో, నాకేదన్నా ఫ్యూచర్ లో ఎలా, పిల్లలు ఎలా. సో ఈ హెల్త్ ఇష్యూస్ పట్ల యాంగ్జైటీ, ఫియర్ ఎక్కువగా అవ్వచ్చు ఆ పీరియడ్ లో. ఎగ్జాంపుల్ గా చెప్తాను, మీకు అర్థం. సో అప్పుడు ప్రజెంటేషన్ హెల్త్ మీద ఎక్కువ ఉండొచ్చు. మరి ఏమైపోయింది సిలికేటా పార్ట్? సో అదే ఈ క్యాటయాన్ యానియాన్ సాల్ట్ తాలూకు స్వింగ్ అంటారు. సో ఇలా ఆసిలేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేట్ లో ఈ ఎక్స్పీరియన్స్ ప్రామినెంట్ గా వచ్చింది, కానీ అండర్లయింగ్ గా ఆ హెల్త్ తాలూకు ఇష్యూస్ లో ఉన్నటువంటి తన ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫియర్, సపోర్ట్ అనేటువంటిది చాలా మైల్డ్ గా మనకి అనిపించింది, అంత ప్రామినెంట్ గా లేదు. బికాస్ షీఈస్ ఇన్ నౌ ఇన్ ఏ ఐడెంటిటీ ఏజ్. అదే ఇంకొంచెం ఎక్కువగా కాలం అయిపోతే హెల్త్ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది కదా. సో అప్పుడు మనకి ప్రజెంటేషన్ అంతా హెల్త్ గురించి చెప్తారు. అప్పుడు అంతా క్యాల్కేరియా పార్ట్ ఎక్కువ రావచ్చు, శైలీష చాలా తగ్గిపోవచ్చు. అప్పుడు మనం ఏమడగాలి? అమ్మ పాస్ట్ లో ఎలా ఉండేవారు, మీ చిన్నతనంలో ఎలా ఉండేది? అప్పుడు ఇదంతా వస్తుంది, శైలీష పార్ట్, ఇమేజ్ కాన్షియస్నెస్. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇది 2 అనేటువంటిది అప్పుడు మనకు అర్థం. అప్పుడు ఓన్లీ మనం హెల్త్ గురించే మొత్తం పోయాం అనుకోండి, ఎక్స్పీరియన్స్ దాకా మొత్తం క్యాల్కేరియా వచ్చేస్తుంది, ఈ శైలీష హైడెన్ అయిపోవచ్చు. సో ఇలా ఉండాలని మనం నిర్దేశించేది కాదు. సో ఆ వైటల్ ఫోర్స్ ఏది ఎక్స్పీరియన్స్ చేస్తుందో ఆ టైంలో అది ఎలా వ్యక్తమవుతుంది, ఫంక్షనల్ రూపంలోను, డెల్యూషన్ రూపంలోను, ఫిజికల్ రూపంలోను, ఆ స్టేట్ ని బట్టి మనం అంతవరకు సిమిలియం సెలెక్ట్ చేయడమే మన డ్యూటీ. ఇప్పుడు ఇది పడకపోయి ఉంటే 10 ఏళ్ల తర్వాత ఇంకొక రెమెడీ పడచ్చు. సో ఆ వైటాలిటీ
ఏ ఫ్రీక్వెన్సీని చూస్ చేసుకొని ఎక్స్ప్రెస్ అవుతుందో, ఏ సాంగ్ని చూస్ చేసుకొని ఎక్స్ప్రెస్ అవుతుందో, ఆ సాంగ్కి మనం సిమిలర్గా ఉన్న రెమెడీ సాంగ్ ఇవ్వడం వరకే మన డ్యూటీ. సో ఇప్పుడున్నటువంటి స్టేట్కి ఈ సాల్ట్ అనే సాంగ్ ప్లే చేస్తుంది. సో నేను క్యాల్కేరియా సిలికేటా 200 ఇచ్చాను 7th May 2024. ఒక సింగిల్ డోస్ ఇచ్చాను. అగైన్ ఐ రిపీటెడ్ ఆన్ May 27th. సో ఇక అంతే 2024లో జస్ట్ ఏప్రిల్లోను April 7th మళ్ళీ May 27th 2 డోసెస్ ఇచ్చాను. మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. సో నిన్ననే వచ్చారు వాళ్ళు. సో వాళ్ళ మదర్ వచ్చారు, అమ్మాయి రాలేదు. అమ్మాయి ఇంకా బీటెక్ 3rd year ఫైనల్ ఇయర్ అక్కడ చదువుతుంది హైదరాబాద్లో. సో బ్లీడింగ్ అయిపోతుంది 15 days నుంచి తగ్గట్లేదు అని ఏంటి ఏం చేయాలి అనేసి మళ్ళీ వాళ్ళ మదర్ వచ్చారనమాట, సేమ్ ఫస్ట్ టైం లాగానే. సో అమ్మ ఏంటి మరి ఏమైంది, ఎలా ఉన్నారు, అప్పుడు తీసుకున్నారు కదా అంటే, అప్పటి నుంచి అసలు ఎప్పుడు ప్రాబ్లం రాలేదండి, మెన్సెస్ రెగ్యులర్గా వచ్చాయి, ఒక 3-4 days నార్మల్గా అయ్యి తగ్గిపోయేది. ఇన్ని ఇయర్స్ ఒక 2 years ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు, రెగ్యులర్గా అయ్యేది అని చెప్పి జస్ట్ మళ్ళీ ఒక 15 days నుంచి అలా వస్తుందని చెప్పి వచ్చారనమాట. సరే ఒకసారి బ్లడ్ టెస్ట్ స్కానింగ్ చేయించండి అని చెప్పి చేయించమంటే నిన్న చేయించారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ స్కాన్ నిన్ననే తీసిన దాంట్లో పీసీఓడి ఏ ప్రాబ్లం లేదు. ఓవరీస్ అల్ట్రాసౌండ్ కంప్లీట్ గా నార్మల్ గా ఉంది. ఓవరీస్ ఏమి లేవు, అదే సిస్ట్ ఏం లేవు, ఓవరీన్ సిస్ట్లు. సో బ్లడ్ కూడా హిమోగ్లోబిన్ కూడా 11 పాయింట్ చేంజ్ అలా ఉంది. సో మేబీ ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఏంటో ఏమన్నా ట్రిగ్గర్ చేసిన కాజెస్ ఏమైనా ఉన్నా కనుక్కోవాలని చెప్పి మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పండి అని చెప్పి టెంపరీగా మెడిసిన్ ఇచ్చాను. ఒకసారి పాపని తీసుకొని రండి అని చెప్పాను. సో సో దట్ వాజ్ ద, అంటే శైలీషియా ఒక పార్ట్ ఇస్తే అది మనం ఒక పార్ట్ చూసి వరకు ఇస్తే అంతవరకే కొంత రిలీఫ్ ఉంటుంది, బట్ కంప్లీట్ అనేటువంటిది తగ్గదు. సో అండర్లయింగ్ గా ఈ సాల్ట్ కనుక మనం చాలా కొంచెం డీటెయిల్ గా తీసుకొని 2 ఏరియాస్ కవర్ ఎంక్వైరీ చేసుకుంటే తప్ప మనకి కంప్లీట్ ఎగ్జాక్ట్ రెమెడీ అనేటువంటిది రాదు. సో అది ఇచ్చిన తర్వాత సో షీ వాజ్ బెటర్, అంటే తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండదు కూడా మనకి మళ్ళీ ఫాలో అప్ రాలేదు యాక్చువల్గా. సో వాళ్ళ మదర్ వచ్చారు, అంటే ఫిజికల్ పరంగా షీ వాజ్ వెల్ అనేటువంటిది క్లియర్ గా స్కానింగ్ లో కూడా నార్మల్గా వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అన్లెస్ దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద హయ్యర్ ప్లేన్స్, అంటే మెంటల్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ అవుతే తప్ప మనకి కొంచెం ఈ ఫిజికల్ కూడా ఇంప్రూవ్మెంట్ రాదని మనకి, అంటే అన్ని కేసెస్ కాదు బట్ ఇలాంటి క్రానిక్ కేసెస్ లో డెఫినెట్ గా మనం అది ఆ స్పియర్ మెంటల్ స్పియర్ లో చేంజ్ వస్తే తప్ప మనకి ఫిజికల్ రాదని తెలుసు. సో అన్లెస్ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ వచ్చి ఉంటుందని అనుకున్నాను. అందుకే ఒకసారి ఎలా ఉండేది అప్పటి స్టేట్ ఇప్పుడు స్టేట్ ఎలా ఉంది అని కనుక్కోవడం కోసం మళ్ళీ పేషెంట్ రమ్మని చెప్పాను. విల్ కమ్ ఇన్ నెక్స్ట్ 15 days, I will update you. So hope you understand this differentiation. చాలా బాగా చెప్పారు సార్, డిఫరెన్సియేషన్ బాగుంది. డాక్టర్ గారు, మీరు ముందు శైలీషియా మనం అక్యూట్లో ఇచ్చాం కాబట్టి అది పూర్తిగా క్యూర్లోకి రాలేదు కాబట్టి లాస్ట్లో మీకు ఈ స్టేట్లో ఎట్లుంది అని అడగాలని మీకు ఒక ఆలోచన వచ్చిందండి. శైలీషియా వర్క్ చేయట్లేదు శైలీషియా అనుకుంటున్నప్పుడు కూడా, అప్పుడు ఆ మదర్ సపోర్టు ఇది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సాల్ట్ పరీక్ష ఇచ్చింది కూడా కంప్లీట్ గా కేసు తీసుకొని ఇవ్వలేదు యాక్చువల్ గా. తనతో మాట్లాడినప్పుడు ఇలా టెన్షన్ గా ఉంటుంది, ఎగ్జామ్స్ అప్పుడు ఆ టైంలో స్వెట్టింగ్ వచ్చేసి అలా అయిపోతుంది, ఆ టైంలోనే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, ఏమవుతుందంటే అలా
పోతాయేమో అలా అనుకుంటారు. అంతవరకే నేను జస్ట్ ఫోన్ కాల్ మేబీ 2 years బ్యాక్. సో అంతవరకే తీసుకున్నాను. కంప్లీట్ కేసు తీసుకోలేదు ఇలా అన్ని ఏరియాస్. సో ఆ పార్ట్ శైలీష అనే అంతవరకు నేను ఇచ్చానన్నమాట. కంప్లీట్ గా ఇలా హిస్టరీ మొత్తం తీసుకొని నేను ఇవ్వలేదు. బిఫోర్ గివింగ్ దిస్ ఆ స్టేట్ వరకు చూసి ఇచ్చాను అంతే. అందుకని మేబీ అది వర్క్ అయి ఉండకపోవచ్చు. అందుకే మళ్ళీ కంప్లీట్ గా తీసుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని రమ్మను అనమాట. అంటే నేను ఒక పార్టీ చూశాను ఫస్ట్ లో. సో యూజువల్ గా మనం అట్లా చూసినప్పుడు కొంతవరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. రెమెడీ ఇచ్చాక కూడా కొన్ని కేసెస్ లో పార్షియల్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఈ హెల్త్ ఇష్యూ అనేటువంటిది కొంచెం అండర్లయింగ్ గా మనకి అది మిస్ అయ్యాం. సో అందువల్ల కంప్లీట్ బెటర్మెంట్ అనేటువంటిది రాలేదు. అండ్ క్యాల్కేరియా సిలికేటా అనేటువంటిది మనకి శంకరన్ సార్ ఇచ్చిన దాంట్లో చాలా మంచిగా, అంటే టీనేజర్స్ లో వాళ్ళు ఎక్కువ మందికి ఈ నేను ఇంకో కేసు సేమ్ ఇట్లాగే ఇలా ఇలా ఈ టీనేజర్స్ లో ఎక్కువగా వచ్చే కేసెస్ లో క్యాల్కేరియా సిలికేటా అంటే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడం అనేటువంటిది, అలాగే ఎక్కువగా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్న ఐడియా బాగా ఉంటుంది వీళ్ళకి. అంటే అది ఏ టైంలో ఉంటుంది యూజువల్ గా ఇంటర్ బీటెక్ ఆ టైంలోనే కదా పేరెంట్స్ వీళ్ళు బాగా చదువుకోవాలి, బాగా మంచి జాబ్ రావాలి, మంచిగా సెటిల్ అవ్వాలి అనే ఎక్స్పెక్టేషన్ పేరెంట్స్ పిల్లల మీద బాగా ఎక్కువగా ఉంటది. సో ఆ ఏజ్ లో యూజువల్ గా కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు, నర్వస్ ఉన్న వాళ్ళు ఈ టెండెన్సీ బాగా ఎక్కువగా కనిపిస్తుంది, క్యాల్కేరియా సిలికేటా టెండెన్సీ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ని బాగా రీచ్ అవ్వాలి అనేటువంటి ఐడియా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో అది ఎప్పుడైతే లేకపోతున్నామో అప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ వల్ల నేను సరిగ్గా అది రీచ్ అవ్వలేకపోతున్నా అనే ఒక ఐడియా ఆ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందుకే టీనేజర్స్ లో క్యాల్కేరియా సిలికేటా బాగా ఇండికేట్ అవుతుంటుంది. అండ్ నర్వస్ కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. ఇలాగా వాళ్ళకి ఆ టైంలో కడుపులో నొప్పి రావడం లేదా సమ్ బికాస్ ఆఫ్ దట్ ఆ యాంగ్జైటీ. అలాగే వాళ్ళు చాలా సన్నగా అయిపోతుంటారు. క్యాల్కేరియా సిలికేట్ దే బర్న్ దెమ్సెల్ఫ్ టు దట్, అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి అనేటువంటి దాంట్లో. సో జస్ట్ ఒక 5 minutes మనం ఆ రెమెడీ తాలూకు ఇది ఐడియా చదువుకుందాం. శంకరన్ సార్ ఇచ్చినటువంటిది. Calcarea silicata is a salt and represents a combination of feelings of both calcarea and silicata, Silesia. Like calcarea, the person feels insecure with the need for protection. Calcarea lo manaku telusu kada, so they need that support in terms of health protection. And like Silesia, he feels the need to maintain a particular standard. So oka particular image adi nenu maintain chesukovalanaటువంటి ఒక idea. Hence the feeling of calcarea silicata is I need to keep up to a particular standard to get the security and protection I need. So అది వాళ్ళ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే నాకు ఒక ప్రొటెక్షన్ అనేటువంటిది లభిస్తుంది అనే ఒక ఐడియా. In my experience, the situation of calcarea silicata is that of teenagers belonging to the middle class of Indian society, especially boys, who feel that a lot of expectations rest on them. They feel the need to come up to a certain standard to get the approval of their parents, whose security they seek. సో వన్స్ వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ అది వచ్చేస్తుంది, అంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ వస్తుంది. కానీ ఇంకా టీనేజర్స్ లో చదివే పీరియడ్ లో ఉన్నప్పుడు
వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. వాళ్ళు కంపల్సరీగా పేరెంట్స్ మీద ఆధారపడాలి. సో పేరెంట్స్ ఏమో ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, మంచి పొజిషన్, మంచి ఇది రావాలని. సో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి పేరెంట్స్ చెప్పినట్టుగా అని ఉంటుంది. అలా ఉంటేనే వీళ్ళకి ఈ పేరెంట్స్ తాలూకు సపోర్ట్, సెక్యూరిటీ అనేటువంటి లభిస్తుంది. సో దట్ ఐడియా దే హ్యావ్, దాన్ని మెయింటైన్ చేసుకోవాలనేటువంటి ఐడియా ఎక్కువగా ఉంటుంది. దో క్యాల్కేరియా సిలికేటా పేషెంట్ హ్యాస్ ఎ ఫియర్ ఆఫ్ పావర్టీ, and so he has to be careful about spending money. Being poor puts him at a disadvantage. Therefore, he becomes yielding. He cannot stand up or assert himself. He would rather escape. He is not as obstinate as Cilicia. The need to maintain a certain standard gives Calcarea silicata its sensitivity to reprimands. సో చిన్నది ఏదన్నా మాట అన్నా కానీ తొందరగా హర్ట్ అయిపోతుంటారు. Here it compares with Staphysagria in this, that both drugs have high sensitivity. The sensitivity to reprimands keeps him from confrontation and getting fired, and hence maintain the standard that his superior sets for him. సో ఆ మాట పడకూడదు, అనిపించుకోకూడదు అనేటువంటి ఒక ఐడియా, దానివల్ల ఆ స్టాండర్డ్ కంపల్సరీగా నేను మెయింటైన్ చేసుకోవాలి. He also becomes timid, bashful, yielding, irresolute, hesitant, since this will help him. సో నేను అలా ఉంటే నన్ను ఎవరో మాట అనరు. సో దే బికమ్ ఈల్డింగ్. అవతల వాళ్ళు ఏం చెప్తే అలా ఉంటే నాకు నన్ను ఎవరు అనరు కదా, అనిపించుకోను కదా నేను. సో అండర్లయింగ్ Cilicia పాట అది. Also, he has a lot of anticipatory anxiety before exams, interviews, meeting people, or before beginning a new job. This is a situation where support is available. So, unlike Sorinam, who has fear of poverty but no support, so he becomes despairing. So he turns to people for support, trust people, gets psychotherapy, desire to be magnetized, Calcarea and Cilicia. In addition to all this, Calcarea silicata is very anxious about health. Teenage boys spend hours waiting at clinic, worrying about cough, cold, fear of heart disease. Its advantage is that it gives them an excuse for non-achievement and dependence. So, ఇది ఎక్కువ అయిపోతాయి, ఈ క్యాల్కేరియా పార్ట్ కొంచెం ఎక్కువగా ప్రామినెంట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి కంపల్సరీ సపోర్ట్, ఆ డిపెండెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అది అచీవ్ అవ్వలేకపోతున్నాను, అంటే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసింది నేను అచీవ్ అవ్వలేకపోతాను అంటే వీళ్ళకి ఆ డిపెండెన్స్ సపోర్ట్ కావాలి, వాళ్ళు అచీవ్ చేయాలి, వాళ్ళు అనుకున్నది అచీవ్ చేయాలనే రెండు ఐడియాస్ ఉంటాయి. సో ఎప్పుడైతే అది అవ్వలేకపోతున్నానో కంపల్సరీగా అది ఎక్స్క్యూజ్ కింద తీసుకుంటారు. సో నేను ఆ హెల్త్ ఇది బాగాలేదు కాబట్టి మీరు చెప్పింది నేను చేయలేకపోతున్నాను. సో దే సీక్ దట్ కంఫర్ట్ in depending. So this is where Calcarea silicata differs from Cilicia and Staphysagria. సో అదే Cilicia వల్ల అంటే ఓన్లీ ఇమేజ్ వరకే, వాళ్ళ ఐడెంటిటీ వరకే వాళ్ళు చెప్తారు. ఎంతసేపు నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను మంచి పేరుగా ఉండాలి, నాకు మంచి గౌరవం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, సో అంతవరకే వెళ్తుంది. దే డోంట్ సీక్ ఇట్, అంటే ఈ హెల్త్ వల్ల నాకు ఆపోతుంది అనేటువంటి ఒక ఆ డిపెండెన్సీ కావాలని ఒక ఐడియా రాదు Ciliciaలో. When he comes to a doctor, the patient has fear of serious disease, but subconsciously he uses this fear to do nothing. If he is told that he has no problem, he can get irritated. Consolation aggravates. He wants support but does not want to be told that he has no problem.
దిస్ ఇస్ సౌండ్స్ కాంట్రడిక్టరీ. సో ఇది వాడికి ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకుంటాడు అనమాట. అంటే హెల్త్ ప్రాబ్లం వల్ల నేను నేను అనుకున్నట్టు పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేసేది నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. సో హీ సీక్స్ కంఫర్ట్ ఇన్ దిస్ హెల్త్ ఇష్యూస్ బికాస్ హీ వాంట్స్ టు డిపెండ్ ఆన్ పేరెంట్స్. It is this great dependency financially and socially in Calcarea silicata that compares it with Beretta carb. So parents మీద అంత డిపెండ్ అయిపోతారు, సేమ్ బెరెటా కార్బ్ లాగా అన్నట్టు. When the person who supports him dies, Calcarea silicata is devastated and may go into a shocked state, automatic conduct. సో వాళ్ళ ఎవరైతే పేరెంట్స్ మీద మదర్ ఫాదర్ మీద డిపెండ్ అవుతారో వాళ్ళు అయిపోతే ది కంప్లీట్లీ గెట్ డివాస్టేటెడ్. He may either sit still and do nothing or a survival mechanism. He may imagine that this person is not dead and may talk to him. For example, when a husband expires, the wife who has emotional and financially dependent on him imagines that he is in the next room. అందుకే కెంట్లో మనకి మెటీరియల్ మెడికల్లో క్యాల్కేరియా సిలికేటాలో డ్రీమ్స్ పార్ట్ బాగా ప్రొమినెంట్ గా చెప్తారు. వాళ్ళకి ఎలా అంటే చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు అంతకు ముందు వాళ్ళు బాగా కలిసి ఉన్న వాళ్ళు చనిపోయి కలలో వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నట్టు వాళ్ళతో ఉంటున్నట్టు ఎక్కువగా డ్రీమ్స్ వస్తాయని చెప్పి క్యాల్కేరియా సిలికేటాలో ఇచ్చారు. సో అది ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఇదంతా ఆ సపోర్ట్ డిపెండెన్స్ కంప్లీట్ గా కోల్పోయినప్పుడు ఫిజికల్ లెవెల్లో అది సైకలాజికల్ గా డ్రీమ్స్ లో ఆ సపోర్ట్ సీకింగ్ కోసం ఆ డ్రీమ్ లో చనిపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళతో ఉన్నట్టు. సో బికాస్ in that subconscious state also they want that support, they they're seeking that support. అందుకే డ్రీమ్స్ ఆఫ్ డెడ్ పీపుల్ అదొక్కటి తీసుకుంటే కదా అందులో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది సపోర్ట్ ఆఫ్ క్యాల్కేరియస్. సో బెరెటా కార్బ్ and calcarea silicata both come from disabled state. Calcarea silicata is disabled in the sense that he is not able to achieve what his parents want him to do. The really disabled man like Beretta carb does not need an excuse for not achieving. సో వాళ్ళకి ఇన్ జనరల్ గానే ఆ డిపెండెన్స్ అయిపోతారు, ఆ రెస్పాన్సిబిలిటీస్ చేయలేరు. సో దే బికమ్ డిపెండెంట్. బట్ వీళ్ళకి అదొక ఎక్స్క్యూజ్ లాగా తీసుకుంటారు బికాస్ దే సీక్ డిపెండెన్స్ ఆన్ పేరెంట్స్. Calcarea silicata subconsciously feels the need to achieve which Beretta carb does not feel. What is expected of him is usually money. Since he finds these goals too high for him to achieve, he has to remain financially dependent and hence he becomes mild and yielding. So అది ఫైనాన్షియల్ గా అంటే పేరెంట్స్ వీడి ఒక పూర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిందని వీడు ఏదో బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి ఫైనాన్షియల్ గా వీళ్ళు సపోర్ట్ చేస్తారని పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో పెద్ద జాబ్ వస్తే కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ రాదు. సో దానికోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు. The reason why Calcarea silicata people are non-achievers is that they come from demanding yet support to families. సో పేరెంట్స్ డిమాండ్ చేస్తారు కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. అందుకని ఆ ప్యాటర్న్ లో ఉండే వాళ్ళందరూ కూడా యూజువల్ గా ఎక్కువ మందిలో Calcarea silicata ఇండికేట్ అవుతుందని చెప్పారు అనమాట. ఈ ఇన్ Staphysagria, Silesia, Lycopodium the survival depends on achieving. ఓకే, అది ఎలా అచీవ్ చేయాలి అనేటువంటి ఒక ఐడియా. whereas Calcarea silicata has given up trying to achieve and his survival depends on finding excuses not to achieve. Still, they are not really failures. They do achieve, but less what is expected from them. సో వాళ్ళు ఏదో ఐఏఎస్ అనుకున్నారు అనుకోండి, ఐఏఎస్ వీడికి రాదని అంత కష్టపడలేడని దే హ్యావ్ దట్ ఐడియా, బట్ దే ట్రై బట్ దే కాంట్. సో ఆ ట్రయింగ్ లో వాళ్ళు పడే స్ట్రగులే
ఒక రింగ్ వామ్ మయాజం కింద ఎక్స్పెక్ట్ చేశారు. ట్రై చేస్తారు కానీ రాదు. పేరెంట్స్ అది ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వీళ్ళు ట్రై చేస్తుంటారు కానీ రాదు. సో అందుకే క్యాల్కేరియా సిలికేటా రింగ్ వామ్ మయాజం కింద తీసుకున్నారు అనమాట. దిస్ స్ట్రగ్లింగ్ ఆఫ్ దిస్ ఫీచర్ ఆఫ్ స్ట్రగ్లింగ్ ఫర్ ఎ వైల్ అండ్ దెన్ గివింగ్ అప్ ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రింగ్ వామ్ మయాజం. సో physically they are very lean, they are very chilly, sweating on palms and soles, especially cold sweaty fingertips. సో వాళ్ళు కూడా ఈ ఈ దాంట్లో క్యాల్కేరియా పార్ట్ లాగా సేమ్, అదే సిలిషియా పార్ట్ సేమ్, పామ్స్ స్వెట్టింగ్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దట్ ఈస్ అబౌట్ క్యాల్కేరియా సిలికేటా. సో అది ఏ స్టేట్ లో మనకి పేషెంట్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేసే స్టేట్ లో మన దగ్గరకు వచ్చారనుకోండి, అంటే అది రీచ్ అవ్వాలి ఎక్స్పెక్టేషన్, సో దే విల్ టెల్ మోర్ అబౌట్ దట్ సైలిషియా పార్ట్, అబౌట్ దట్ ఇమేజ్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. సో వన్స్ ఆ ఫెయిల్యూర్ స్టేట్, అది 2-3 times అచీవ్ చేసినా రావట్లేదు అనుకోండి, అప్పుడు ఫెయిల్యూర్ స్టేట్ లోకి వెళ్తారు. సార్ చెప్పిన స్టేట్ అది. పాజిటివ్ ఫేస్ లో మనకి అచీవ్ చేస్తూ పోతున్నారు అనుకోండి, సో దెన్ వీ గెట్ అ పాజిటివ్ ఫేస్. వన్స్ దే 2-3 times స్ట్రగుల్ చేసి రాలేకపోయినా అప్పుడు ఉన్నటువంటి స్టేట్ ఫెయిల్యూర్ స్టేట్ ఉంటుంది, కంప్లీట్ గా ఆపోజిట్, దీని ఆపోజిట్ లో వస్తుంది. సో కంప్లీట్లీ రిజర్వ్డ్ అయిపోయి నాకు చెడ్డ పేరు వచ్చేసింది, సో దే గోయింగ్ టు అదర్ ఫేస్, కంప్లీట్ ఎమాసియేట్ అయిపోతారు, ఇది నేను చేయలేకపోయానని ఆ స్ట్రగ్లింగ్ లో. సో ఫెయిల్యూర్ సక్సెస్ పార్ట్ రెండు కూడా మనం చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, చాలా లేట్ అయిపోయింది, సారీ. హోప్ యు అండర్స్టాండ్. నైస్ సార్, రెమెడీ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ.